హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో పెట్టాను కదండి, మొగ్గం వర్క్ బ్లౌజ్ నార్మల్ నీడిల్తో చేసింది. ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్స్, బ్లౌజ్ హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ ఎలా వేయాలని నేను చూపిస్తాను. బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే షార్ట్ హ్యాండ్స్ అండి, అందుకే నేను ఏమీ డిజైన్ వర్క్ ఏం చేయట్లేదు, ఓన్లీ హ్యాంగింగ్స్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, షార్ట్ హ్యాండ్స్, అది కూడా బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఓన్లీ హ్యాంగింగ్స్తోనే హైలైట్ చేశాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ ఉల్టా అనేది తీసుకొని 4 ఇంచ్ గ్యాప్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. 4 ఇంచ్ గ్యాప్లో ఒక డాట్ పెట్టుకోవాలి. మొత్తం స్లీవ్ మొత్తం అలాగనే వేసుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటనేది చూద్దాము. గోల్డ్ కలర్ సీడ్ బీడ్స్, ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్స్, బిగ్ సైజ్ గోల్డ్ బీడ్స్ అండి, పైప్ ట్యూబ్స్, ఇంకొక వచ్చేసి చూడండి, ఫస్ట్ నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని ఎక్కడ మార్క్ చేసుకున్నామో పెట్టుకొని ఆరెంజ్ గోల్డ్, ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్, పైప్, ఆరెంజ్ కలర్ బీడ్ అండ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను, చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ డాట్ పెట్టుకున్నామో అక్కడ నీడిల్ అనేది బయటికి తీసుకోవాలి. నీడిల్ని బయటికి తీసుకొని కింద ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్లో నుంచి బయటికి తీసుకోవాలి. సీడ్ బీడ్లో నుంచి బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆరెంజ్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్, సీడ్ బీడ్, తర్వాత పైప్, ఆరెంజ్ అండ్ బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ అండ్ ఆరెంజ్ బీడ్ వేసాను. కింద ఆరెంజ్ బీడ్ వదిలేసి గోల్డ్ కలర్ బీడ్లో నుంచి, ఆరెంజ్ బీడ్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఓకే, ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో నీడిల్ అక్కడ నుంచి బయటికి తీసుకోవాలండి. బయటికి తీసుకొని కింద ఆరెంజ్ కలర్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి కూడా బయటికి తీసుకోవాలి. నీడిల్ అనేది బయటికి తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఆరెంజ్లో నుంచి తీసాం కదా, ఇప్పుడు గోల్డ్ కలర్ సీడ్ బీడ్, ఆరెంజ్ వేసుకోవాలి. ఇలాగే కంటిన్యూ చేసుకుంటే చాలా వస్తుంది. చూడండి, ఆరెంజ్లో నుంచి తీసుకున్నాం కాబట్టి గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, బిగ్ సైజ్ పైప్ బీడ్ అండ్ ఆరెంజ్ కలర్ బీడ్, గోల్డ్ సైజ్ బిగ్ సైజ్ బీడ్ వేసుకొని నీడిల్ అనేది ఇలా మొత్తం కంటిన్యూ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుందండి, సింపుల్ శారీ అనమాట. అందుకే నేను నార్మల్ నీడిల్తో ఇలా డిజైన్ చేసి, హ్యాండ్స్కి మాత్రం షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా డిజైన్ చేశాను. మీకు